ఎవడాడు? చంటిగాడు సార్. ఏంటంట? మన కమిషనర్ గారి చెల్లెల్ని కెలికాడు. లవ్ అఫైర్. అలాగా? వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది సెక్షువల్ అఫైర్ కాదు, పవిత్రమైన ప్రేమ. ఆ అమ్మాయిని నేనెంత ప్రేమించానో మీకు తెలీదు. ఎరా, ఏం చేసావు కమిషనర్ గారి చెల్లిని? చెప్పరా. నీ లవ్ స్టోరీ చెప్తే మేము కూడా వింటాం కదా. ఏం పేరు ఆ పిల్ల పేరు? Hey! Hey! Anjali! I love you! I love you! I love you, Chanti! నాతో ఉంటావా? ప్రామిస్. నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? ప్రామిస్. యూర్ అన్ యానిమల్ యా, బట్ ఐ లైక్ యానిమల్స్. किधर मिला रे तू साले? I love you बोल रे, बोल ना. నీకు భయం లేదా రే? నిన్నే, నీకు భయం లేదా? ఉంది. నువ్వు దూరం అయిపోతావన్న భయం. సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. కన్నమ్మా, కుర్రాడు ఎలా ఉన్నాడో చూడు. చాలా బాగున్నాడండి. ఏం చేస్తుంటాడు? బ్యాటింగ్ at 99, వెయిటింగ్ ఫర్ సెంచరీ. IPL లోనా? IPS, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పటిదాకా 99 మందిని లేపేశాడు. 100వ వాడి కోసం వెయిటింగ్ అని చెప్తుంటానే, ఆ, వాడే వీడు. బాగున్నాడండి, చాలా బాగున్నాడు. అంజలికి చూపించు. అంజలి, ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అంజలి నన్ను పట్టుకుని అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. మరుసటి రోజే ఎంగేజ్మెంట్ అని తెలిసిందే. అది కమిషనర్ ఇళ్ళని కూడా మర్చిపోయా. ఎవరైతే నాకేంటి, నాకు అంజలి ముఖ్యం. నా అంజలి నాకు కావాలి. పట్టుకోరా!
గుండెల్లో దిగాల్సిన బుల్లెట్ మిస్ అయి పక్కన తగిలింది. బతికా. కానీ ఆ జడ్జి ఊరుకోలేదు. 2 ఏళ్ల జైలు శిక్ష వేశాడు. నా బాధంతా ఒక్కటే, నేను లేకుండా అంజలి ఎలా బతుకుతుంది? ఆ ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను. मुलाकात. సారీ, నా వల్లే నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. కానీ నేను నీకు అబద్ధం చెప్పా. నిజమేంటంటే నేను ఇష్టపడే ఆ పెళ్లి చేసుకున్నాను. ఏంటి? నా లవ్ నువ్వే. కానీ ఇంట్లో మంచి సంబంధం తెచ్చేసరికి కాదనలేకపోయాను. నాకెందుకు అలా చెప్పావు? నీ ముందు నా క్యారెక్టర్ పాడవడం నాకు ఇష్టం లేక కొంచెం కన్నీళ్లతో అలా చెప్పేశా. నాకేం తెలుసు నువ్వు వచ్చి అంత పెద్ద గొడవ చేస్తావని. నీకిలా చెప్పా, మా ఆయనకి వేరేలా చెప్పా. నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నాను. ఏమైనా సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు? సాక్రిఫైసా? చిచి, నేను చాలా క్లియర్గా ఉన్నా. నీకు క్లియర్ చేద్దామని వచ్చా. మళ్ళీ తర్వాత జైలు నుంచి వచ్చి గొడవ చేయకు. ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. అండర్స్టాండ్? అసలే నా మొగుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. టోక్ తెగతరుకు రావు కదా నువ్వు. ప్రామిస్? ఆ క్షణం ప్రేమ మీద నాకు నమ్మకం పోయింది. ఇన్నాళ్ళు దీన్నా నేను ప్రేమించిందని నా మీద నాకే అసహ్యం వేసింది. అంజలి మీదే కాదు, అసలు ఆడోళ్ళంటేనే చిరాకొచ్చింది. ఆడది అంటే దెయ్యం అని ఫిక్స్ అయిపోయా. సార్, లేడీ కానిస్టేబుల్ ఎవరు పెట్టారు ఇక్కడ? ఎవరు పెట్టారు ఇక్కడ? ఏంట్రా నీకేం ప్రాబ్లం? ముందు దాన్ని బయటికి తోసేయండి సార్. 1000 మంది మగాళ్ళు ఉన్నాం ఇక్కడ. సంకనాకిపోతాం. ఏంట్రో ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. సార్ వెళ్ళమనండి సార్. నువ్వు వెళ్ళమ్మా. జైల్లో పిచ్చి పిచ్చిగా తిరిగేవాణ్ణి. అందరూ నన్ను చూసి మెంటల్ అనుకున్నారు. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ప్రియతమా నీ వచట కుశలమా నే. ఎన్నాళ్ళైందిరా నువ్వు వచ్చి? 9 months అన్న. ఈ 9 months లో నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా నేను చూడడానికి వచ్చిందా? రాలేదన్నా. అది రాదురా, దానికి వేరే లెక్కలుంటాయి. అమ్మాయిలంతా మ్యాథమెటిక్స్, అబ్బాయిలంతా పోయట్రీ. నీ పోయట్రీ ఆపి అన్ని మూసుకొని పడుకో. లైఫ్లో ఇవన్నీ మామూలేరా, అవే మనసులో పెట్టుకోకు. బోలెడంతమంది అమ్మాయిలు ఉన్నారు, అంతకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుందిలే. ఈసారి అమ్మాయి దొరికితే మీకే చేస్తాను, మీరే ఉంచేసుకోండి. చా తీసుకురా చూద్దాం. వస్తాను సార్. ప్రియా ప్లీజ్ ప్రియా, నీకోసం ఎన్ని చేశాను. నా మాట ఒక్కసారి వినొచ్చు కదా ప్రియా. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ప్రియా నేను చెప్పేది అర్థం చేసుకో ప్రియా. ఆగు ప్రియా ప్లీజ్, ఒకసారి విను. రేయ్, గెట్ లాస్ట్. దరిద్రం అలిగి వెళ్ళిపోయినప్పుడు వదిలేయండి, బతిమాలకండి. ఉన్నవా? దొరికింది ప్రియా. రేయ్, ప్రియా ఆగు. మీరు మారరా. ఉద్యోగాన్ని కలకత్తా తీసుకొచ్చి పారేశారు. ఈ ఊరు మనకు అచ్చరాలేదండి. ఒరే నాన్న, 2 ఏళ్ళ తర్వాత వచ్చావు, ఎలా చిక్కిపోయి వచ్చాడు. వెళ్ళరా బయటికి. నా పరువు తీసావు కదరా. ఈ లక్ష్మీనారాయణని రోడ్డు మీద పడేశావు. నీ మూలంగా రోడ్డు మీద తలదించుకొని నడుస్తున్నాను రా.
ఏ రోజైతే నువ్వు జైలుకి వెళ్ళావో ఆ రోజే నీకు నీళ్లు వదిలేశాను. నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. ఏమండి అలా అనకండి. ఏయ్, నీ కొడుకు చచ్చిపోయాడు. అవ్వో. వీడు నీ కొడుకు కాదు. అయ్యో. ఏయ్, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? పోరా పో. నేను పోతున్నా. ఒరేయ్ వద్దురా, నువ్వు వెళ్ళకురా. ఆయన పొమ్మంటుంటే నువ్వు బతిమాలతావేంటమ్మా? నీకంత బాధగా ఉంటే నాతో రా, పోదాం. వద్దురా, నువ్వు వెళ్ళకురా. మీ నాన్న వదిలేసి నేను రాలేనురా. నువ్వు వెళ్ళకురా. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎలాగోలా బతకగలను. నువ్వెలాగైనా బతుకుతావురా, మరి వాడెలా బతుకుతాడు? వాడెవడు? ఎవరా? ఎవరో తెలియదురా. నాన్నా, ఎవరా? చెప్పి కొట్టండి నాన్నా. నాన్నా మిమ్మల్ని చెప్పి కొట్టండి, చెప్పి కొట్టండి నాన్నా. అప్పుడే మర్చిపోయావా? రాక్షసుడా, ఆ కానిస్టేబుల్ కొట్టరాని చోటు కొట్టావు. 2 కాళ్ళు చచ్చుపడిపోయి మంచాన పడ్డాడు. నాన్న కష్టాలు పడుతోంది ఆ కుటుంబం. సర్వనాశనం చేశావు కదరా. నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? పచ్చని కుటుంబాన్ని రోడ్డును పడేశావు కదరా ఎదవా. నీ మొహం నాకు చూపించొద్దు, పోరా. అవుట్. ఒరేయ్ వెళ్ళకురా. ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. వద్దురా నాన్న. రే వద్దురా నాన్న. వెళ్ళకురా నాన్న. వెళ్ళకురా బాబు. ఒరేయ్ ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏమండి ఇంట్లోంచి పొమ్మన్నందుకు నాన్న మీద కోపం వచ్చింది, కానీ నా వల్ల ఆ కానిస్టేబుల్ కుటుంబం రోడ్న పడినందుకు బాధగా ఉంది. ఎవరండి? నాకు మీరెవరో తెలీదు, కానీ మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు. సారీ. సారీ అడా సారీ. కాళ్ళు లేవడం లేదురా. లేచుంటే గుడ్డలు మెత్తలు ఉండేవాడిని. కోపంలో ఏం చేశానో కూడా నాకు తెలియదు. నువ్వేం చేసావో తెలుసా? మా అందరి జీవితాలు నాశనం చేసేసావు. ఈ రోజు నుంచి మీరెవ్వరూ ఏడవాల్సిన అవసరం లేదు. ఏడవలసిన అవసరం లేదా? నవ్వుకోవాలా? ఏముందయ్యా నవ్వుకోవడానికి? ఈ రోజు నుంచి మీరే నా ఫ్యామిలీ. మిమ్మల్ని నేను పోషిస్తా, మీతోనే ఉంటా. ఇదిగోండి జైల్లో నేను సంపాదించిన డబ్బు. ఎరా మాకు డబ్బులు ఇస్తావా? ఎన్ని మడలు చేసి ఇవి సంపాదించావురా? మేం గతి లేనోళ్ళం అనుకున్నావా? మనకెందుకు ఈ పాపిష్టి సొమ్ము? పట్టుకుని లేరా 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 రమ్మంటుంటే డబ్బులు చూపిస్తే పడిపోతాననుకుంటున్నావురా? బయటకెళ్ళరా. డబ్బులు ఇస్తాడంట, డబ్బులు. కిటికీ తెరిచినా మూసినా నేనే కనపడతా. ఇక్కడే ఉంటా. ఆడితో మాట్లాడి తలపేసండి ముందు. అన్నా వీడెవడో ఇక్కడ సెటిల్ అయిపోతాడంట. హలో రితిక్ రోషన్, కమ్ హియర్, టేక్ యువర్ సీట్. ఇక్కడ ఉండడానికి వచ్చావా? అవును. అయితే నువ్వు మాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. 1 month అడ్వాన్స్. రోజుకెంత? డైలీ 30 rupees. గివ్ ఇట్ హిమ్. ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు? బెగ్గింగ్. లండన్ రిటర్న్. లండన్ లో ఆస్తులు పోయాయా? ఆర్ యు మ్యాడ్ వాట్? అక్కడ కూడా సేమ్ బెగ్గింగే. మరి ఇక్కడ? ఈ నేల మీద ఉన్న ప్రేమతో వచ్చాను. ఇదిగో ఈ ఎదవల్ని మాట్లాడడానికి వచ్చాను. ఐ హేట్ ఇండియన్ బెగ్గర్స్. దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. అరే మీరు సిగిల్ ధర ఎలా ఆడుకుంటారో చూపించండి. నాస్టీ ఫెలోస్. మరి నువ్వెలా ఆడుకుంటావు? ఐ లైక్ దిస్ క్వశ్చన్. బాబ్ మార్లే. నో నో woman cry, no no woman cry అని స్టైల్ గా ఇలా క్యాప్ తీసి వాళ్ళ ముందు పెడతాను. ఏ కామన్ సెన్స్ ఉన్న ఏదైనా సరే మినిమం 10 rupees వేస్తాడు. చూసావా? నువ్వు కూడా వేసావు. థ్యాంక్స్. అమ్మా వాడు అక్కడే ఉన్నాడు. ముష్టోడు వాడు కలిసి మాట్లాడుకుంటున్నారు. రే ఎందుకు కిటికీ ఓపెన్ చేసావు? క్లోజ్ చేయమంటే? అన్నట్టి ఏం ఆలోచిస్తున్నావు గురు? ఆ నలుగురిని ఎలా పోషించాలా అని. 4 కాదు 5. అయితేంటి?
నువ్వు వాడి కాలు విరిచేయడం కాదు గాని ఫ్యామిలీ బర్డెన్ అంతా ఎవరి మీద పడిందో తెలుసా? కానిస్టేబుల్ చెల్లి మీద. నాలాగే అమ్మాయి ఏ లండన్ అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంది. ఇలా జరిగేసరికి ఆ క్లబ్లో ఈ క్లబ్లో పాటలు పాడి ఫ్యామిలీని పోషిస్తుంది. వి బోత్ ఆర్ సింగర్స్. ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? సాయంత్రం ఫ్యూషన్ కేఫ్కి వెళ్తే అక్కడ దొరికేస్తుంది. ఆ అమ్మాయి పేరేంటి? అంజలి. అంజల? ఏ పేరు చెప్తే తేళ్లు జెర్రులు పాకుతాయో ఆ పేరే చెప్పావు గురు. అంజలి. అంజలి, ఎస్. హలో. తీసుకో తీసుకో. జల్దీ చలో చలో చలో. హలో टोटो आओ. चलो वो टोटो फॉलो करो. चल. भैया फास्ट. आगे जाके बागी में रोको. ठीक है मैम. వదినా వదినా, ఏమైందే? వాడెవడో ఫాలో అవుతున్నాడు. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. వీడా? మీ అన్నయ్య కాలు విరగడానికి కారణం వీడే. రా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా బంగారం. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎరా మమ్మల్ని బతకలేవా? చిన్నపిల్లని డబ్బు చూపించి భయపెడతావురా? ఏది చూపించు. ఈ ముష్టి కట్టతో మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నావా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టాం రా. హాస్పిటల్ కోసం, డాక్టర్ల కోసం, నర్సుల కోసం. నీకు దయ జాలి ఉంటే మనిషివైతే సూట్ కేసులు పట్టుకురారా. ఇలాంటి చిన్న చిన్న కట్టలతో భయపెడతావా? ఏయ్ ముసల్దానా, ఏయ్ నువ్వు ముందొకరిని లవ్ చేసి ఆడికి హ్యాండ్ ఇచ్చి తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా? అది నీకెలా తెలుసు? నాకో ఎక్స్ ఉంది. అది ముసల్దైతే నీ ఇలాగే ఉంటది. దానికి నాకు పోలికేంట్రా? ఇంకో కట్టుంది కావాలా? ఆ ఇంట్లో ముసలిది పిల్లోడు చాలా డేంజర్. మిగతా ముగ్గురు ఉన్నారే చాలా మంచోళ్ళు. నువ్వు 5గురిని పోషించాలంటే చాలా పెద్ద జాబ్ చేయాలి. పోనీ మా బ్యాచ్లో ఏమైనా? ఆపండే, వద్దులే, జాబే చేస్తా. ఏది ఉంటే అది అమ్మేసి కట్టేయాలి. నా దగ్గర ఇంతే ఉంది, ఇది అమ్మమంటారా చచ్చిపోమంటారా? సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దండి. సార్ మీరే చూస్తున్నారు కదా, నేను అంజలి చాలా కష్టపడుతున్నాం. కొంచెం టైం ఇస్తే. టైం లేదమ్మా, మనం బతికేదే 4 రోజులు. అందులో టైం తీసుకుంటే నా టైం అయిపోతుంది. అలా అనకు బాబు, నువ్వు నా పెద్ద కొడుకులు అంటోడి. నేను కాదు. అయ్యో, నేను మీ పెద్ద కొడుకుని కాదు. నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ నాలాగా ఎర్రగా పొడుగ్గా ఉంటుంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. తమ్ముడిని చూడు, తమ్ముడు ఎలా అయిపోయాడు. వాడు నా తమ్ముడు కాదు. గడ్డం పెంచిన పతివాడు నా తమ్ముడేనా? అలా కాదు బిడ్డ, మన రంగారావుకి చెప్తే కేరళ నుంచి కేజీ ఆయిల్ తెచ్చాడు. రోజు రాస్తున్నాను. 4 రోజులు రాస్తే కాళ్ళు వచ్చేస్తే మీ అప్పు తీరిపోద్ది. అమ్మా, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇలాగే ఏడ్చారు, డబ్బులు ఇవ్వమన్నప్పుడు ఇలాగే ఏడుస్తున్నారు. వెరైటీ మమ్మీ. నా కన్నీళ్లు చూస్తుంటే నీ మనసు కరగట్లేదా? కరగటం లేదు, ఇంకా రాయిలాగా గట్టిగా అయిపోయింది. అరే, ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే నాకెన్ని కన్నీళ్ళు వస్తాయి? అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోయినా పర్వాలేదు, కాలు ఎత్తకపోతేనే కాలుద్ది. సరే సరే, మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మేము కాలెత్తేస్తాం. కాలెత్తే టైం అయిపోయిందమ్మా. ఇక మీద కాలెత్తినా కాలెత్తకపోయినా వేస్ట్ అమ్మా. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఈ నెలాఖరులోపు దస్తావేజులు నా చేతిలో పెడితే ఈ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతా. వాళ్ళ అప్పు గురించి నాకు తెలిసిందే. అప్పిచ్చిన మార్వాడిని కలిసా. అడుగుతుంటే తలగరేస్తున్నావు. ఆ అప్పు నేను కడతాను, ఇంకా వాళ్ళని అడగొద్దు. నువ్వెందుకు కడతావు? ఎందుకంటే ఆడి కాళ్ళు ఇరిచేసింది నేనే. సరే ఇవ్వు. మీరు పని చేయండి, నాకు జాబ్ ఇస్తే చేసుకుంటూ అప్పు తీర్చేస్తా. రేయ్, నువ్వు వాడి కాళ్ళు ఎరగొట్టావని చెప్పావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా. అదే ఇంకొకడైతే మెడ పట్టుకొని బయటికి ఇచ్చేవాడిని. ఏమరా, నేను విఐపీని అనుకున్నావా? ఎరా, డబ్బుల కోసం మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే అసలు ఇవ్వను. డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకున్నా. తిరిగి కట్టాలా లేదా? కట్టను, నా ఇష్టం. కట్టకపోతే కాళ్ళు విరిచేస్తా. నా కొడకా. ఏంద్రా నువ్వు?
చేస్తావో లేదో వాడి కాళ్ళని కుట్ల మాకు మళ్ళీ నేను వాడి ఇంటి చుట్టూ తిరిగి సావాలా? వదిలేయ్ వదిలే నాన్న వదిలేరా, కట్టేస్తారా? వదరా. డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు. అలాగే. రేయ్, ఇలాంటి మొండి బాకీలు నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయిరా. ఇదే స్టైల్లో నువ్వు వసూలు చేస్తానంటే 10% ఇస్తా. ఈ రోజు నుంచి నువ్వే నా రికవరీ బ్యాచ్. మరి ఇదా లిస్ట్ నాకు ఇవ్వండి. రే, ఆ మొండి లిస్ట్ పట్టురారా. ఇదిగో నాన్న. ఇదొక్కటే కాదు, నాకు ఇంకో పని కావాలి. నా దగ్గర 100 ఆటోలు ఉన్నాయి. ఒక ఆటో ఇస్తా, తోలుకోపో. తోల్తా. ఇంకో పని కూడా కావాలి. 5గుని పెంచాలి అక్కడ. ఏరా, రాత్రికే నువ్వు అనిల్ అంబానీ అయిపోదాం అనుకున్నావురా నువ్వు? ముందు ఈ పని చూడరా. ఏంటి అప్లోడ్కి ఫోన్ చేస్తున్నావా? వాడు ఫోన్ ఎత్తడు. ఇన్ కేసు ఫోన్ ఎత్తాడు అనుకో, ఎక్కడున్నాడు అడ్రస్ కూడా చెప్పడు వాడు. సార్, మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? ఎక్కడి నుంచి? హాంకాంగ్ నుంచి. అయితే తెచ్చాయి. ఎక్కడున్నారు? వస్తున్నాను సార్. ఎవడరా వీడు? పార్సల్ ఏది? ఏది? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, తిరిగి కట్టు. నన్నే డబ్బు అడుగుతావు? సార్, మీకు పార్సల్ వచ్చింది. కట్టు. సాయంకాలం కల్లా తెచ్చిస్తా. తీరా. సార్, మీకు పార్సల్ వచ్చింది. ఎవరిని అడుగుతున్నావు పైసలు? అంజలి, కాళీఘాట్ అంజలి. రేయ్ అంజలి, ఈ అంజలి పేరు మగాళ్ళని కొట్టిన దానికంటే ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. మనసుకు తృప్తిగా ఉంది. ఇలా అంటున్నానని నా గురించి బ్యాడ్గా అనుకోకండి. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ని. యూజ్లెస్ ఫెలోస్. ఎవడ్రా చెప్పింది? ముష్టోలంటే చిరిపోయిన బట్టలు కంపు కొడుతూ అసహ్యంగా ఉండమని చెప్పింది ఎవరు? ముష్టోలంటే ఎలా ఉండాలి? ముద్దొచ్చేలా ఉండాలి. ఆడిని చూడగానే ఆడితో మాట్లాడే అనిపించేలా ఉండాలి. మొహం మీద ఒక నవ్వు, చేతిలో ఒక డోలక్, ఓ మంచి పాట. చూసేవాళ్ళకి ఎంత బాగుంటుంది. రూపాయి ఇచ్చేవాడు 2 రూపాయలు ఇస్తాడరా. అలా అడగడం మానేసి చేతులు ముందుకు పెట్టి బాబ్ 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 అని అడుక్కుంటారు. బ్లడీ బెగ్గర్స్. ఉదర్ దేఖోరే. ఆవిడ చూడండిరా. ఆవిడెవరో తెలీదు, ఎన్ని కష్టాల్లో ఉందో తెలీదు. ముఖం అంతా కప్పేసుకొని కూర్చుంది. పీపుల్ ఆర్ గివింగ్ మనీ. వై? కాన్సెప్ట్ రా, కాన్సెప్ట్. అప్డేట్ అవ్వండిరా. ఆటో నడుపుతున్నాను, మీకోసమే. ఎక్కువ. నేనెక్కను. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నేను రాను. ఎందుకు రావు? నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. కడుపు రగిలిపోతోంది. దానికి తోడు నువ్వు రోజు ఇంటి ముందుంటే తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే ఏ రాత్రి వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ 2 కాళ్ళు విరగొట్టాలనిపిస్తుంది. ఫేస్ లో ఏమో ఇన్నోసెన్స్, లోపలేమో వైలెన్స్. అందుకే నాకు ఆడపిల్లలంటే అసహ్యం. దానికి తోడు పేరు అంజలి. దాన్ని అడ్డంగా నిలువుగా మధ్యలో కోయాలనుంది నాకు. ఎక్కింటికి వెళ్దాం. నేను ఇంకా ఆటో ఎక్కుతాను. ఏయ్, దానికి బదులు ఇదే ఎక్కువ. ఆ డబ్బులు నాకివ్వు. నేను నీ ఆటో ఎక్కను. ఏయ్, ఆటో ఎక్కువ. నైఫ్ తీసావేంటి? పోలీస్, పోలీస్. ఏది మళ్ళీ పిలు? పోలీస్. నువ్వు ఇంక పాటలవి పాడడం మానేసి బాగా డబ్బులున్నోడిని చూసి అని పడేసి పెళ్లి చేసుకొని పో. మీ ఫ్యామిలీని నేను చూసుకుంటానులే. ఐటంలా ఉన్నావు. ఆల్రెడీ 2-3 లైన్లో పెట్టే ఉంటావు. పెట్టావా లేదా? పెట్టే ఉంటావులే. మీ అమ్మాయిలకి ఇది కామనే కదా. బకరా ఒకడు, స్టాండ్ బై ఒకడు. మీరు మనుషులా పశువులా?
అమ్మవారి గుడి ముందు తాగడం ఏంట్రా ఎదవల్లారా? అదేవుడే ఏమనట్లేదు నీకెందుకురా ఆ? వదలరా, వదలు. ఎవడ్రా నువ్వు ఆ? ఎవరైతే మా ఏరియాలో నీ రుబాబేంట్రా ఆ? ఏయ్, నీ- చేసింది తప్పు కాకుండా పైగా నన్నే కొడతారా? కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ ఎవడికి ఇస్తావరా కంప్లైంట్ ఆ? రే నాన్న, వీళ్ళెవరో నన్ను కొడుతున్నారా? ఎరా వీడు మీ నాన్న ఆ? నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. కాదు. ఎరా నువ్వు తాగావా మేము తాగావా? రోడ్డు మీద వెళ్ళి నీ కొడుకు అంటావేంట్రా ఆ? అలానే చెవింట్రా. ఏంట్రా ఆడనకలు వెళ్ళి దాక్కున్నావు? ఏయ్ వెళ్ళరా, ఈరోజు ఆడే మనకి ఎంటర్టైన్మెంట్. తీసుకురా. ఏయ్ రారా. నాన్న కాదన్నావు? నాన్న కాదు, కానీ ఎవరైనా వచ్చినా వెనకాల దాక్కుంటే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా. సార్ అతను మీ కొడుకా కాదా? అయ్యో నా కొడుకేనమ్మా. శారదా హాస్పిటల్ నార్మల్ డెలివరీ. ఏదో కోపంలో ఇంట్లోంచి పొమ్మన్నందుకు అలా మాట్లాడుతున్నాడు వాడు. ఏంటే నచ్చాడా? ఊళ్ళో పడుకోబెట్టుకున్నావు నట్టే. నువ్వేంట్రా వెనకాల దాక్కున్నావు? మీ వెనక దాక్కుంటే కొట్టరు కదన్నా. వెళ్ళిపో. అలాగేనా? ఫైటింగ్ చూసి కరిగిపోయి నేను ఇంట్లోకి రానిస్తాననుకున్నావేమో. మీకు పార్సల్ వచ్చింది. పార్సలా? సేటుకు డబ్బులు కట్టాలి కదా, బయటికి తీయండి. అయినా నా బాకీకి నీకు ఏంట్రా సంబంధం? నా దగ్గర డబ్బులు లేవు, నేను కట్టను. కట్టకపోతే ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు. మీ ఆవిడ పోపు డబ్బాలో గోల్డ్ చైన్ పెట్టింది కదా, వచ్చి పట్టుకుపోతా. రేయ్, ఎవర్రా అమ్మాయి? నువ్విచ్చిన గిఫ్టే నువ్వే తగిలించావు. ఆ కానిస్టేబుల్ కోసం వెళ్తే ఇది తగులుకుంది. ఎండ మండిపోతుంది, దానికి తోడు బేరం దొరకట్లా. చాలా చిరాగ్గా ఉంది. ఇన్ని కష్టాలు నా ఎక్స్ వల్లే వచ్చాయని బూతులు తిట్టుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే నా ఎక్స్ గొంతు విన్నా. భయ్యా ఏ గ్లాస్ దే దో. సారీ, నువ్వెప్పుడొచ్చావు జైలు నుంచి? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఈ టోటో ఏంటి? టోటో నడుపుతున్నావా? ఏమైంది నీకు? ఎంబీఏ చదువుకుని టోటో నడపడం ఏంటి? బంగారమైన జీవితాన్ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటా? ఏంటంటే స్పాయిలా? స్పాయిల్ నువ్వు చేసావా నేను చేసుకున్నానా? స్పాయిల్ నేను చేసుకున్నాను. ఏమైంది అంజలి? ఎందుకు పరిగెడుతున్నావు? రన్నింగ్ రేస్. రన్నింగ్ రేసా? ఎవరితో? ఉషా. పీటీ ఉషా? అబ్బా మన ఉషా అండి, నా క్లాస్మేట్. అదే మన పెళ్లికొచ్చింది, పింక్ మిడి వేసుకుంది. పింక్ మిడ్డియా? అదేనండి, మీ ఆయన చాలా హాట్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు అని చెప్పింది అని చెప్పానే, కానీ మర్చిపోయారా? మన మన పెళ్లి ఫోటోల్లో ఉందా? ఉన్నా, నీ చూపించను. అసలే దాని కళ్ళు మీ మీద పడ్డాయి, అందుకే దాన్ని ఇంటికి కూడా పిలవట్లేదు. పిలవకపోతే ఎలా? పిలు. ఫ్రెండ్స్ అన్నాక అలా వదిలేసుకుంటావేంటి?
సాటర్డే సండే పిలిస్తే ప్లాన్ చేద్దాం ఏదన్నా. పింక్ మిడ్డీ ఎవరు? సార్ మీకు పార్సల్ వచ్చింది. నమస్తే సార్. ఓ సాలేగాడున్నాడు సార్, పైసలు తీసుకొని ఇవ్వట్లేదు. అడిగితే వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆడనేం చేయమంటారు సార్? పికప్ చేయటం, చీకట్లో తీసుకెళ్ళటం, 4 కొమ్మేయటం. ఆడే ఇస్తాడు. అలా చేస్తే ప్రాబ్లం అవుద్దేమో. ప్రాబ్లమా బొంగ? లేకపోతే కోర్టుకి వెళ్తావా? ఇలాంటి కేసులన్నీ ఇలాగే డీల్ చేయాలి. కాదు సార్, ఆడు పెద్దోడు సార్. ఏయ్ పెద్దోడా? ఎవడరా పెద్దోడు? తప్పు చేసినప్పుడు 4 తగిలించడంలో తప్పేం లేదు. వాడి పేరేంటి? దిలీప్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నా పేరు చెప్తున్నావేంట్రా? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా సార్, అందులో ఇంతైనా ఇప్పుడు కట్టాలి. అమ్మ నాయాల, పోలీసు ఉండే డబ్బులు కొడతారా నువ్వు? నిన్ను మీరే చెప్పారు కదా సార్ పికప్ కర్లో అని. మిమ్మల్ని పికప్ చేయనా సార్? వాట్స్ గోయింగ్ ఆన్? ఇటు చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. సార్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ రికవరీ టీమ్. మీ డిపార్ట్మెంట్లో మీకు ఎలా టార్గెట్లు ఉంటాయో అలాగే మా సేట్ నాకు కొన్ని టార్గెట్లు ఇచ్చాడు. సార్ డబ్బు తీసుకుని తిరిగి కట్టట్లేదు. అడిగితే పోలీసోడిని అడుగుతున్నావా అంటున్నాడు. ఏ మీ పోలీసోళ్ళు డబ్బులు కట్టరా సార్? ఎంత కట్టాలా నీకు? చాలా కట్టాలి సార్, కానీ ప్రస్తుతం 50 అయినా ఇయ్యాలి. జేబులో ఎంత ఉన్నాయి సార్? జేబులో ఎంత ఉన్నాయి? 20,000 ఉన్నాయి సార్. బయటికెళ్ళి నీ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేయి. సార్ అది ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్. డిపార్ట్మెంట్లో ఒక హీరో ఉంటే మొత్తం డిపార్ట్మెంట్ హీరో అయిపోదు. కానీ ఇలాంటి పని వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. సో మన డిపార్ట్మెంట్ పరువు పోకుండా 50,000 ఇచ్చేయి. ఓకే సార్. Sit down. Tea or coffee for you? టీ, బట్ గ్రీన్ టీ. సో నువ్వు కానిస్టేబుల్ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు. గుడ్. నీ గురించి నా చెల్లేం చెప్పిందో తెలుసా? ओफ भैया वो रोग है. He simply keeps following me. He's crazy about me. Worst fellow. నా చెల్లి చెప్పింది నిజమని నమ్మాను. నువ్వెవరో పోకిరి వెధవనుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్ రోజు నా చెల్లెలి కోసం 20 మంది పోలీసుల్ని కొట్టావు చూడు, అప్పుడు చూశా నీ కళ్ళలో ప్రేమ. అప్పుడు తెలిసింది నువ్వు లవ్లో ఉన్నావని. నా చెల్లి అబద్ధం చెప్పిందని. సార్, ఆ అమ్మాయి గురించి మాట్లాడకండి సార్. మై ఫ్రెండ్, నా చెల్లి మీద కోపం మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. ఏ అమ్మాయికైనా 2 ఆప్షన్లు ఇస్తే బెటర్ దానికే టిక్ పెట్టేస్తుంది. నీకంటే నా బావ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంది. యు సీ ఇన్ లైఫ్ ఎవ్రీబడి వాంట్స్ ద BBD, ద బిగ్గర్ బెటర్ డీల్. ఇట్స్ న్యాచురల్. నీకు కూడా 2 అమ్మాయిల్ని చూపిస్తే ఎవరు బాగుంటే వాళ్ళని చేసుకుంటావు కదా. इतना सोच के अपना दिमाग मत खराब करो. इवनी मामूले. You can't change the past. Look ahead. May I come in, sir? Sir, please verify this case, sir. నువ్వేంటి ఇక్కడ? వీడెందుకు వచ్చాడు సార్ ఇక్కడికి? జైలు నుంచి ఎప్పుడు వచ్చారు? ఇంకా అమ్మాయిని నేర్పిస్తున్నావా? अगली बार कुछ गड़बड़ करेगा तो ठोक दूंगा साला. వీడిని ఎలా కూర్చోబెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదు సార్. పైగా గ్రీన్ టీ ఓటీడికి. 2 साल की जेल के बाद एंटीऑक्सीडेंट जरूरी है. क्यों? हैव अ सीट. ఆడి పెళ్ళాం గురించి ఆడికి తెలియదు. ఆడిని చూస్తే జాలేస్తుంది. ద థియరీ బిహైండ్ బెగ్గింగ్. ఈ ప్రపంచంలో అందరూ బెగ్గర్సే. కాకపోతే దేర్ ఈజ్ ఓన్లీ వన్ డిఫరెన్స్. మనం గుడి బయట అడుక్కుంటాం, డబ్బున్నోడు గుడి లోపల అడుక్కుంటాడు. ఓట్లు అడుక్కుంటాం, సీట్లు అడుక్కుంటాం, డిస్కౌంట్లు అడుక్కుంటాం, ప్రమోషన్లు అడుక్కుంటాం. అడుక్కోవడం ఒక కళ. అది అడుక్కున్నట్టు ఉండకూడదు, అడిగినట్టు ఉండాలి. ఏయ్ నిన్నే, ఇదిగో నిన్నే, ఆగో. చూసారా, ఆడికి అడుక్కోవడం రాదు. అడుక్కోవడంలో చాలా పొరు. కానీ ఆవిడా
ఎవరిని అడగకుండా అడుక్కుంటది మన అమ్మ ముష్టమ్మ. ఆగో నిన్నే బెంగాల్ బిర్యానీ తీసుకొచ్చాను, ఫ్యామిలీ ప్యాక్. తీసుకోమంటే తీసుకోవట్లేదేంటి? తినండి. మటనా చికెనా బిడ్డ? ఏమా చికెన్ మటన్ మనకెందుకే? అది పంపించండి. బడిపోరా. అది కాదండి, ఈరోజు రంజాన్ కదా, ఫ్యామిలీ మొత్తం తింటారని తెచ్చా. We know how to cook biryani. We know how to eat biryani. We even know how to buy biryani. Do you have any common sense or no? क्या समझते हो अपने आप को? हीरो है क्या? నేను హీరో కాదు, విలన్. విలన్ అంటే ఏంటో చూపిస్తానే మీకు. ఏ ముసలి పట్టుకో. హౌ టు ఈట్ అంట కుక్ అంట. ఓన్లీ పాప్ పోజులు. ఈరోజు బిర్యానీ తినకపోతే మీ అన్నయ్య తల పగలు కొట్టేస్తా. Sir, one guy is forcing our family to eat biryani. Please, sir, come, sir. వీడా ఎరా ఫ్యామిలీ ట్రబుల్ చేస్తున్నావట? సార్ మూసేయండి సార్ అండి, పెద్ద టార్చర్లా తయారాడు మాకు. ఏరా పోలీస్ ఫ్యామిలీని టార్చర్ చేస్తావురా? బయట ఉండాలని లేదా? మళ్ళీ లోపలికి వెళ్తావా? ఎరా నా వెనక ఎవరు లేరనుకున్నావా? డిపార్ట్మెంట్ మొత్తం ఉంది నా వెనక. గాడిద గుడ్డుంది. ఎవడైనా రూపాయి ఇచ్చాడ్రా? ఎప్పుడైనా వచ్చి పలకరించాడ్రా? ఏంటి? ఆడికి ఎంత అప్పు ఉందో తెలుసా? ఆడికి కూడా తెలీదు. ఇప్పుడు చెప్తున్నా, 70% అప్పు తీర్చా. ఆ బుడ్డోడు స్కూల్ ఫీజు కట్టా. అదిగో ఆ ముసల్ది ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి నా దగ్గర డబ్బులు నొక్కేసింది. ఎన్ని చేసి బిర్యానీ తినమంటే మీకేమో ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళేమో 20 మంది ఊపుకుంటూ 40 లాఠీలు వేసుకొని రావడం. బాగుంది. నేనేదో గిల్ట్ ఫీల్ అయి మీ ఫ్యామిలీని చూసుకుంటున్నా. నువ్వెంత చేస్తే ఎవరికి కావాలరా? నా భర్తని అవిటివాణ్ణి చేసావు. అమ్మా, ఆ రోజు ఇదే నీ మొగుడు ఇదే 20 మందిని వేసుకొని నా కాళ్ళు ఎరగొట్టడానికి వచ్చాడు. నేను గాని ఊరుకోనుంటే నా కాళ్ళు ఎరగొట్టేసేవాడు. మనకిరిగినప్పుడే తెలుసుద్ది. నన్ను గాని కెలికితే ఆ రోజు ఇదే 20 మందిని కొట్టా, ఆడి కాళ్ళు ఇరిచా. ఈరోజు ఇంకొకటి కాళ్ళు ఇరిచాడు. నాకు పెద్ద పనేం కాదు. ఆలోచించుకోండి. వాడంత క్లియర్ గా ఉన్నాడు, నువ్వేంటి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? వాడు చెప్పింది కరెక్టే కదా. ఏ మురళి, మీ ఇంటికి ఒక దిక్కులా ఉన్నాడు, మంచిదే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏమా, నిన్ను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? లేదండి. అసభ్యంగా ఏమైనా మాట్లాడా? లేదండి. మరి ఇంకే? మరి వాడు చేసిన తప్పేంటి? నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోడానికి ఆ పిల్ల పరిగెత్తుకుంటూ మార్వాడి దగ్గరికి వెళ్ళింది. ఈ ఆడోళ్ళు అబద్ధాల్ని నమ్ముతారే కానీ నిజాల్ని నమ్మరు. ఆ కుర్రాడే నిజంగా మా అప్పు తీర్చాడా? నిజంగానే తెచ్చాడమ్మా. కొంచెమే ఉంది, ఇక నీ ఇల్లు పోతున్న టెన్షనే ఎక్కర్లా నీకు. ఇదిగో అమ్మాయి, నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తా. ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. మీకోసం కష్టపడుతున్నాడు, మీకోసం అప్పులు తీరుస్తున్నాడు. ఇంతకంటే మంచి కుర్రాడు ఎక్కడైనా దొరుకుతాడా? అమ్మాయి, నా ఒపీనియన్ చెప్పా, ఇక నీ ఇష్టం. కుర్రాడు నాకైతే బాగా నచ్చాడు. నువ్వు చేసుకోకపోతే నా కూతురిచ్చి చేస్తా.
అందులో డౌట్ లేదు. అందులోనూ ఇలాంటి ఎదవలు దొరకడం చాలా కష్టంగా ఉంది. నానా నానా ఒరే నాన్నా మా ఇక్కడ వచ్చేసాన్రా. మీ నాన్నతో ఉండనని చెప్పి వచ్చేసాను. అలాంటి చాదస్తు మనిషితో ఎవరుంటారా? నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇక మీద వాడితోనే ఉంటానని చెప్పేసి మరి వచ్చేసాను. ఇదిగో పెట్టి కూడా తెచ్చేసాను. వీళ్ళెవరు? మన సపోర్టర్సేలే. సపోర్టర్సా? ఇతనెవరు? నా రూమ్మేట్ అమ్మా. హలో నానా, ఇవాళ పుట్టినరోజు కదా, గుడికెళ్ళి అక్షంతలు తెచ్చాను. నీకు ఇష్టమైన స్వీట్ కూడా తెచ్చాను. ఇదిగో. ఓ వాట్ ఇస్ దిస్ ఎల్లో రైస్? బ్లెస్సింగ్ రైస్. ఓ బ్లెస్సింగ్ రైస్. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, నా గాడ్ బ్లెస్సింగ్స్ వద్దు. అలా అనకరా. మా ఇక్కడ దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నా లేకపోయినా 4 రోజుల్లో అందరం పోతాం. ఇక్కడ చిరకాలం బతకాల్సిందే ఆ దేవుడే, మనం కాదు. నా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తా, ఆన్నే ఇక్కడ ఉండమను. అయ్యో, దేవుణ్ణి వాడిని గీడిని అనకూడదురా. ఆయన చల్లని చూపుంటే మనందరినీ మంచిగా చూసుకుంటారు. మంచా? ప్రపంచంలో 4 కోట్ల మంది గుడ్డోళ్ళున్నారు. ఏ ఒక్కడికైనా 2 కళ్ళిమ్మను. నువ్వు నమ్మే దేవుడు నడని నేను నమ్ముతా. దేవుడు రాడు, హెల్ప్ చెయ్యడు. కావాలంటే నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు చాలు. నిండు 100 ఏళ్ళు 100 ఏళ్ళు నాకొద్దు, 80 ఏళ్ళు చాలు. పోనీలేరా, నువ్వెన్నేళ్ళు అనుకుంటే అన్నేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండరా. అలాగే. ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాడాలి. ఇప్పుడు పాటలు అవి ఎందుకమ్మా? అబ్బబ్బా, మీరొద్దు. ఇంకెవరు? ఏ అమ్మాయి, ఓసారి ఇట్రా. నిన్నే, నా కొడుకు హ్యాపీ బర్త్డే. నువ్వు పాడదిగనరా. మా పాడితే నువ్వు పాడు, అది మాత్రం పాడితే నేను ఊరుకోను. రోజు బార్లో దాని గొంతెం లేక చచ్చిపోతున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇదిగో కేక్ కట్ చేయి నాన్న. ఇదేంటే పెట్టె ఖాళీగా ఉందేంటి? ఈ ఖాళీ పెట్టి చూస్తే గానీ నువ్వు స్వీట్ తినవు కదా, అందుకేరా. మీ నాన్న వదిలేసి నేనుంటానేంట్రా. బాయ్ రా బంగారం. మోసం చేస్తావా నన్ను? పో, వెళ్ళిపో. ఈ ఆడాళ్ళంతా ఇంతే. అమ్మాయి మోసం చేసి అమ్మ మోసం చేస్తే ఎలా? మోసం, దగా, కుట్ర. ఏమైంది? జైల్లో గొడవ అయిందంట, అదేదో అయింది. దాదారా హై ఇప్పుడు ఇదే ఇక్కడ అసలు సుత్తి తీసుకునేందుకు కొడుతున్నావు? నొప్పి వస్తుందో లేదో చూద్దామని. సుత్తి తీసుకుని కొడితే నొప్పి రాదా? వస్తుంది. चल, किधर चलना है? साल्ट गोला, चल जल्दी. రై నిన్నే. టేప్ రికార్డర్ లేదా? ఉంది. మరి పెట్టి పాట. రే ఇక్కడే ఆపు. 150 అయింది. 150. ఇదేంట్రా, జైలు నుంచి తప్పించుకొచ్చావా?
రేయ్ నిన్నే రా ఇది ఓపెన్ చేయి. నేను చేయను. రై ఓపెన్ చేయి. రా. ఏంట్రా అరుస్తున్నావు? తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తా. ఏడుస్తున్నావేంట్రా? ఒక అమ్మాయి వల్ల జైలుకి వెళ్ళా, నాకు హెల్ప్ చేయరా అమిగో. అమ్మాయి వల్ల? అమ్మాయి వల్ల అయితే మాత్రం ఇది ఓపెన్ చేస్తా. ఆల్ ది ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ గర్ల్స్. yes then open come on. love you brother. నువ్వేమో జైలుకెళ్ళావు. all because of girls. నేనేమో ఆటో నడుపుతున్నాను. అంతా ఈ అమ్మాయిల వల్లే. థ్యాంక్ యూ అమిగో. థ్యాంక్ యూ సో వదిలో. అసలేంట్రా నువ్వు? వాట్ హ్యాపెండ్ అమిగో? అప్పుడే అరుస్తావు, అప్పుడే ఏడుస్తావు. నేను అలా చేస్తున్నానా? అవును, నువ్వు అలాగే చేస్తున్నావు. మరి అందుకేనా నన్ను సైకో అంటున్నారు? ఏమో, నన్ను కూడా రోగ్ అంటారు. ఎందుకంటారో నాకు కూడా తెలీదు. అమిగో, నార్మల్ పీపుల్ కి మళ్ళాంటి క్రియేటివ్ పీపుల్ పిచ్చోళ్ళ కనిపిస్తారు. అందుకే నేను రోగ్ అంటారు, నన్ను సైకో అంటారు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. సేమ్ స్క్రీన్ ప్లే, నథింగ్ క్రియేటివ్. బట్ నేను క్రియేటివ్ గా చేయాలనుకుంటున్నా. ఒక అందమైన అమ్మాయికి చిన్న బ్లైండ్ ఫోల్ కట్టి చిన్న దొంగట్లాడుతూ ఎంత బాగుంటుందో కదా. నీకు ఇష్టమే కదా? యా, నాకు ఇష్టమే. ఫన్ కదా? యా, బట్ దిస్ వాట్ ఐ లవ్ టు డూ. అదే అమ్మాయిని ఓ స్మాల్ బ్లేడ్ తీసుకుని అలా అలా కోస్తే. అందుకేరా నిన్ను సైకో అంటారు. కొయ్యడం తప్ప? కొయ్యడమేంట్రా? బుద్ధి లేదా నీకు? అదేంటి అమిగో అలా కోపడుతున్నావు? అమిగో ఏంట్రా? అమిగో ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు తప్ప నాకెవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అమిగో, నీకు నా ప్రాణాలు ఇచ్చేస్తా. ఇప్పుడు ఎందుకులే? ఇచ్చేస్తా. సరే ఇచ్చే. బట్ ఫస్ట్ ముందు నాకు హక్ కావాలి. మళ్ళీ అడవుగా? ప్రామిస్ ఆడాను. సరేదా. లవ్ యూ అమిగో. అమిగో, నేను నీకు ఇవ్వాల్సిన 150 రూపీస్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇస్తాను. గ్రాసియస్. ఓలా అమిగో, మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. వాడు తప్పించుకున్న విషయం మీడియాలో లీక్ చేయొద్దు. డిపార్ట్మెంట్ పరువు పోద్ది. వాడిని హాస్పిటల్ కి ఎవడు తీసుకెళ్ళమన్నది? కాదు సార్, వాడు ప్రిజనర్. వాడికి ఒంట్లో బలదంటే తీసుకెళ్లాల్సి వచ్చింది. అది మన ప్రొసీజర్. వాడు కడుపులో నొప్పి అంటాడు, వాడు ఊపిరాట్లేదు అంటాడు. ఏం చేయమంటారు? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, సాంగ్ రిహర్సల్ కి వెళ్ళాలి. ఆయన లేవమని చెప్పు, నన్ను డ్రాప్ చేయాలి. యు నో వన్ థింగ్, ఈ రోజు టోటో స్ట్రైక్. నీకు తెలీదా? టోటో స్ట్రైక్? అయ్యా, మరి నేను వెళ్ళాలి ఎలా? ఎక్కడికి వెళ్ళాలంట? దర్జీపడ. సర్లే పద, ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఏదో ఎందుకు ట్రై చేయడం? నా బైక్ తీసుకెళ్ళు. ఇదా? ఇది పనిచేస్తా? వాట్ యు మీన్? చూడమ్మా, ఆ బండి లేపు, వంచు, కొట్టు. నిన్నొక విషయం అడగాలి, చెప్తావా? ఏంటి? ఒకరోజు ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద కొట్టడానికి ట్రై చేశారు. కొట్టడానికి కాదు, చంపడానికి ట్రై చేశా. పాపం, ఏం చేసింది? పాపమా? పాపం, మోసం చేసింది. చేస్తే చంపేస్తావా? హ? అమ్మాయిలు చాలా సెన్సిటివ్, చాలా సున్నితంగా ఉంటారు. దే ఆర్ లైక్ ఫ్లవర్స్, పువ్వులు. దిగు, ముందు దిగు. ఇలా ముందుకు రా. అమ్మాయిలు ఫ్లవర్సా? నువ్వో ఫ్లవరు, అదో ఫ్లవరు. మరి మేమేంటే? ముళ్ళులు. మరి పడుకున్న ముళ్ళుని లేపి మరీ డ్రాప్ చేయమని ఎందుకు అడిగావు? వెళ్ళు, నడుచుకుంటూ వెళ్ళు. సాంగ్ ప్రాక్టీస్ కు వెళ్ళాలి నేను. మేం కూడా అక్కడ సాంగ్ ప్రాక్టీస్ కు వెళ్ళాలి. మా గిటారిస్ట్ వెయిటింగ్ అక్కడ. ప్లీజ్, టైం అవుతోంది. ప్లీజ్ ప్లీజ్, గెటింగ్ లేట్. ప్లీజ్ డ్రాప్. పోవే.
Hola! ¿Cómo estás, my darling? No. నీకోసమే నేను వస్తే నీకోసమే ఊరంతా తిరుగుతుంటే అండ్ యూ వాట్ యు డూ పారిపోతావా? నాట్ ఫేర్ బేబే, నాట్ గుడ్ అట్ ఆల్. నీకు లిప్ కిస్ ఇచ్చి ఎత్తుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళి నాకు నీ ఒళ్ళో పడుకోవాలనుంది. I miss you so much. జస్ట్ వన్ కిస్. జస్ట్ వన్ కిస్ ప్లీజ్, ప్లీజ్. జస్ట్ వన్ కిస్. Amigo, hi. ఏంటి అమిగో, ఏంటి ఇక్కడ? Huh? అది వచ్చి నీ వెనకాల దాక్కుందేంటి? కొంప తీసి ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? లేదు. పోనీ నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావా? లేదు. Oh, thank God, because I love her very much. ఆ అమ్మాయి నాదిరా. దా, ఆ అమ్మాయి నాకు ఇచ్చాయి. ఇష్టపడొస్తే తీసుకెళ్ళు, బలవంతం చేయకో. Amigo, you are my friend. Okay, I don't want to kill you. నేను నీకు 150 రూపీస్ ఇవ్వాలి, రైట్? ఎక్స్ట్రా 50 రూపీస్ ఇస్తా, ఓకే? ఇచ్చేయ్. ఆ అమ్మాయి నాకు ఇచ్చాయి. ఇవ్వను. వాయ్? వెనకాల దాక్కు నాకెందుకు ఇస్తాం? రే, నేను జైలు నుంచి పారిపోయిందే దీనికోసం. దీనివల్లే నేను జైలుకి వెళ్ళా. I need that girl, amigo. Don't come in between. As you wish. Amigo!
అమిగో నిన్ను చంపైనా దాన్ని తీసుకెళ్తా. నేను చెప్పేది అదే అమిగో, నన్ను చంపి దాన్ని తీసుకెళ్ళు. Then let me load my gun. లోడ్ చేయి. Goodbye, amigo. ఈ పిల్ల ఏం చేసిందో తెలియదు కానీ ఆడు మాత్రం ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు. కానీ నాకెక్కడో కొడుతుంది. ఆడంత ఈజీగా ఈ పిల్లను వదలడు. అంజలి క్యారేజ్ ఎక్కడికి? అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్య అడుగుతున్నారు కదా. ఆ కుర్రాడి కోసం. వాడికి నువ్వు పట్టుకెళ్ళవేంటి? మన కోసం ఎంత చేస్తున్నాడు. ఒక్క పూట భోజనం పెట్టడం తప్పు లేదన్నయ్యా. ఆడిని ఏం చేసావు నువ్వు? ఎవరిని? ఆ సైకోగాడిని. నేను చేయడం ఏంటి? మోసం చేసావంట కదా నువ్వు. ఆడే నాకు చెప్పాడు. నీ వల్లే జైలు కూడా వెళ్ళాడంట కదా. నీ వాయిస్ విని వెంటపడి ఉంటాడు. నువ్వు వాడుకొని వదిలేసి ఉంటావు. మీ అమ్మాయిలంతా ఇంతే కదా. అసలేం జరిగిందో చెప్తాను విను. అది వింటే గాని నిన్ను తిననివ్వను. నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు వాడిని చూశాను. నా క్లోజ్ ఫ్రెండ్ సునీత. ఎప్పుడు దాని వెంట పడేవాడు. ఒకరోజు బకెట్ లో పెట్రోల్ పోసుకుని కాలేజ్కి వచ్చాడు వాడు. Hola, amigos, how are you? दिल ऐसा किसी ने मेरा तोड़ा, बर्बादी की तरफ ऐसा టీచర్, దీనికి నేను ఎన్నోసార్లు టీఎమో అని చెప్తున్నా వినట్లేదు. టీఎమో టీచర్, ఐ లవ్ యూ. కానీ కానీ ఇది నన్ను అసహ్యించుకుంటుంది. అందుకే నేను దీన్ని పెట్రోల్ పోసి తగలబెడదామని వచ్చాను. అమ్మాయిని వదిలే. ఎక్కడ చూసినా ఇలాంటి ఇన్సిడెంట్లే. నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మాయిని విడిచిపెట్టే. వద్దా టీచర్? ప్లీజ్. సరే సరే టీచర్, సరే. ఈ అమ్మాయిని కాలుస్తానంటే మీ అందరూ ఏడుస్తున్నారు కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్. ఇదే పెట్రోల్ నా మీద పోసి ఈ అమ్మాయిని తగలబెట్టమని చెప్పండి. ఓకే? ఐ కాంట్ లివ్ వితౌట్ యు యార్. मुझे जीने का कोई हक ही नहीं. నేను విడిచిన బ్రతకలేను. ప్లీజ్ నన్ను చంపే. బకెట్ తీసుకో. నువ్వు కాల్చకపోతే నేను కాల్చేస్తా. డూ ఇట్. బ్రదర్స్, ఎవరి దగ్గరైనా లైటర్ ఉందా? ఏంట్రా కాల్ చేద్దామనేనా నన్ను? అయినా నువ్వేంటే సరదాగంటే నిజంగానే పోసేస్తావా?
సరే నా ఫ్రెండ్స్ ని చంపుతావురా నువ్వు? तेरा दिमाग खराब हो गया क्या? నేను బతకడానికి హక్కు లేదా? నీకు చెప్పేది అడ్డుకుంటే చచ్చిపోతాను. పిచ్చిగా నెక్కిందా నీకు? దగ్గరికి రాకు. వద్దు చెప్పండి రా. ఇప్పుడు అర్థమైందా? నిన్న నువ్వు మాట అన్నావు, అది నిజమేనా? ఏంటి? నన్ను చంపి దాన్ని తీసుకెళ్ళు. నా కోసం నిలబడతావా? ప్రాణం ఇచ్చేంత ఉందా నీకు? టుడే ఈస్ వరల్డ్ ప్రామిస్ డే. ప్రామిస్? ఎందుకు ఇవ్వాలి ప్రామిస్లు? ప్రామిస్ ప్రామిస్ అని అడుగుతున్నారంటే అర్థం ఏంటి? మీరు మమ్మల్ని నమ్మట్లేదని అర్థం. అలాంటప్పుడు మేమెందుకు ఇవ్వాలి ప్రామిస్లు? మా మగాళ్ళు ఎప్పుడైనా అడిగారా ప్రామిస్లు? సిగ్గులేదంటే మీకు? మీరే సిగ్గుపడాలి. మమ్మల్ని అడగక్కర్లేదు. మేం మీకోసం నిలబడతాం, మీకోసం చస్తాం. మీరు నిలబడరు కాబట్టి. We are not like you boys. పోవే. ये अपना भाई आ गया है. मेरा भाई नंबर 1. థ్యాంక్ యూ రా. నా కోసం ఏడవటానికి నలుగురున్నారు. अरे चार ने भाई पूरे 8 लोग है भाई. చచ్చిపోతాం బాయ్, మీకోసం సూసైడ్ చేసుకుంటాం. సూసైడ్ చేసుకుంటారా? మరి ఇంత సూసైడ్ బ్యాచ్ ఉండి నాకు విషయం అర్థం కావట్లేదురా. ఏంటి భాయ్ అది? ఇన్నాళ్ళు జైల్లో ఉన్నా నన్ను చూడటానికి ఒక్కడు కూడా ఎందుకు రాలేదురా? వద్దాం అనుకున్నాం బాయ్, కానీ మీరందరూ నా ఫ్రెండ్స్ కాదరా. ఆడు నా ఫ్రెండ్, మై ఓన్లీ ఫ్రెండ్. నా మీగో మేరా దిల్ కా ధడ్కన్. బాయ్ అన్ని చంపి దాన్ని తీసుకురావాలి. ఆడి చివరి కోరిక కూడా అదే. సార్ కూర్చో. నమస్తే సార్. కూర్చోండి సార్. ఆ సైకోగాడు జైలు నుంచి తప్పించుకున్నాడు తెలుసుగా? తెలుసు సార్. వాడు జైలు గది గోడల మీద రాసుకున్న ఒకే ఒక్క పేరు అంజలి. అంజలి ఆడు కక్ష కట్టింది నీ మీద. వాడు ఏ క్షణానైనా నీ మీద అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ అటాక్ చేశాడు. ఇతనే కాపాడాడు. నాకెందుకు చెప్పలేదు? నేనే వద్దన్నా. నువ్వెవడో వద్దడానికి? అది నా చెల్లి. రేపొద్దు నేను జరిగితే సరే, నేను మన కానిస్టేబుల్స్ ఇద్దరిని మఫ్టీలో పెడతా. వద్దు, నేను ఆల్రెడీ ఇక్కడ మఫ్టీలో ఉన్నా. నేను చూసుకుంటా. రైట్ సార్, మీరు పెట్టండి సార్. ఒకసారి ఫోన్. ఇది నా నెంబర్. ఆడు గురించి తెలిస్తే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయి. నువ్వు మాత్రం ఎక్కడికి బయటకు వెళ్ళకు. ఆ అమ్మాయికి చాలా కచేరీలు ఉన్నాయి బిడ్డ. ముందు వాడి కచేరీ అయిపోనివ్వండి, తర్వాత మీరు కచేరీ పెట్టుకోవచ్చు. ఓకేనా? అది చెప్దాను వచ్చాను.
కమిషనర్ గారు నీ గురించి చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను రా. నిజంగా మంచివాడురా నువ్వు? కాదు సార్. ఎక్కడ తీసుకెళ్తారా? మూసుకొని రా. స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింటం వల్ల 2 కాళ్ళు చచ్చుపడిపోయాయి. అమెరికా నుంచి డాక్టర్ గారు వస్తున్నారు. ఈ రిపోర్ట్స్ నేను ఆయనకు చూపిస్తాను. పాసిబిలిటీ ఉందో లేదో ఆయన వస్తేనే గానీ తెలీదు. ఆయన వస్తే నాకు ఫోన్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, నిన్నే. ఏంటి? ఈ రోజు నుంచి నేను నీతోనే ఉంటా. అబ్బో, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. సరే ఎక్కు. హ్యాపీ వ్యాలంటైన్. అడుగుతుంటే సమాధానం చెప్పుకున్నా సైలెంట్ గా ఉంటావేంటి? ఏ కాళీ బొంబిల్ भाई आपको एड़ा समझ रही है भाई? కాల్చకండి, మీకు దండం పెడతాను, కాల్చకండి సార్. సార్ మ్యాటర్ ఏంటంటే ఆవిడ ఎవరితో మాట్లాడదు సార్. ఏం పేరు దీంది? అంజలి సార్. మీరు అంజలియా? లేదు సార్, ముష్టి అంజలి సార్, మా అమ్మ సార్. మాట్లాడలేదేంటి? మోగదు సార్, మాటలు రావు, మా అమ్మ సార్. అవును సార్. ఏంటి సార్? కరెక్ట్ అయిపోయాను రా. యు షుడ్ బి లక్కీ. కనీసం మీ అమ్మ నీతో ఉంది. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? నేను ఆ బాధలో ఉంటే ఆటో డ్రైవర్ కాడు వాడు నా పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడికి ఏమైనా తెలుసా? చెప్పు సార్. ఆడెవడో నాకు ఐడియా లేదు సార్, కానీ నా రూమ్ మెట్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి కనుక్కోమంటారు సార్. ఒకవేళ వాడు వీడా ఏంటి? భలే వాళ్ళు సార్. అమ్మాయి అంట పడుతున్నా కూడా చీసీ అని పొమ్మని రకం సార్. ఆడు ఓ పని చేస్తా సార్, ఆడా కాదా అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేసి అయితే వీడు కాదు. ఒక ఫోన్ చేస్తుందా సార్? వద్దు సార్, ఒకే ఒక ఫోన్ సార్. వద్దు అంటే వద్దు. ఇదిగోండి ఇవాళ కలెక్షన్. ఏమయ్యా, ఇంకో మొండి ఖాతా ఉందయ్యా, అది కూడా వసూలు చేశావంటే నీ టార్గెట్ రీచ్ అయిపోద్ది. ఇవ్వమంటావా? నెంబర్ ఇవ్వండి. వీడు చాలా యారగట్టుగా మాట్లాడుతున్నాడు నాన్న. ఎట్టైనా వీడి దగ్గర వసూలు చేయాలి ఏదో విధంగా. హలో ఇజాజ్ ఖాన్, నీకో పార్సల్ వచ్చింది హాంకాంగ్ నుంచి. హాంకాంగ్? కౌన్? నుస్రత్ ఫతే అలీ ఖాన్. క్యా ఉస్మే? చాలా బరువుగా ఉంది. ఐరన్ బాక్స్ అనుకుంటా. ఐరన్ బాక్స్? ఎక్కడున్నావు? 4 बंगला मालूम है? सीधा जा, फिर राइट जा, फिर यू टर्न ले, उधर डेड एंड आएगा, अपन उधर ही मिलेगा. రేయ్, ఎవడికి అడ్రస్ చెప్పావు? भाई पार्सल वाले को भाई. ఎవడు పంపించాడు? नुसरत फतेह अली खान. వాడు చచ్చిపోయి 20 years అవుతుందిరా బాస్. అది పోలీస్ స్టాప్ ఏమో. అడ్రస్ ఎందుకు చెప్పావు? నా రిలేటివ్ అనుకున్నాను భాయ్. 2 minutes లో వచ్చేస్తా అన్నాడు భాయ్. होला, वेलकम टू माय वर्ल्ड. ऊपर वाले तो जब भी देता है चपड़ पाट के देता है एंड आई लव इट. आई मिस यू. ఇజాజ్ ఖాన్ కోనేయా? मैं क्या है रे? మనం మాట్లాడుకోవాలి. రేయ్ పగల్, నేనిక్కడ మాట్లాడుతుంటే ఆడితో మాట్లాడతావేంట్రా? రికవరీకి వచ్చాన్రా. ఆ నేసుకెళ్తాను ఇప్పుడు. నీకు అర్థం కావట్లే. వాణ్ణి నువ్వేసుకెళ్ళటం కాదు, నేను నిన్నేసేస్తాను ఇప్పుడు. సరే ఇప్పుడేంటి? నా అంజలి నాకిచ్చే. తీసుకెళ్ళరా. నాకేం కావాలి? నీకు దమ్ముంటే నన్ను చంపి అంజలిని తీసుకెళ్ళరా.
క్రెడిట్ కార్డ్ ఎక్కడా? డెబిట్ కార్డ్ ఎక్కడా? నికల్ కార్డ్ నికల్. పిన్ నెంబర్ ఎంత? 525272. పెట్టేశా, బుద్ధు పెట్టేశా. She made my life. On public demand. Once more. भोसड़ी के तेरी तो कौन निकाल दिया? नहीं बदलो तो मार दो, यहीं पे मार दो साले को. मार, मारो साले को. సైకోకి పోలీసులకి జరిగిన కాల్పుల్లో ఒక గ్యాంగ్స్టర్ మృతి, మరో గ్యాంగ్స్టర్ కి గాయాలు. సెంచరీ పూర్తి చేసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాధామోహన్. సెంచరీ అయితే పూర్తయింది కానీ సైకో తప్పించుకున్నాడు. ఆ సైకో దొరకడా? మీరు అనవసరంగా వచ్చారు సార్ మధ్యలో, లేకపోతే ఆడిని వేసేవాడిని. ఏంట్రా వేస్తేది? లైసెన్స్ నీకిచ్చారా నాకిచ్చారా? నీ అంజలి కాఫీ తీసుకురా. నాతో ఉంటావా? ప్రామిస్. సార్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళమనండి సార్. ఏంట్రా నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని లోపలికి వెళ్ళమంటావు నువ్వు? సార్ మీరైనా చెప్పండి సార్ లోపలికి వెళ్ళమని. మళ్ళీ అదే మాట అంటావు? రిలాక్స్ రిలాక్స్. అమ్మా ఈ అంజలిని లోపలికి తీసుకెళ్ళు. కమ్. దొరికిన వాడి పేరు ఏం పేరు? గాంధీ. క్రిమినల్స్ నేమ్ ఇస్ గాంధీ. కలికాలం వచ్చింది. ఏంటి లవ్ చేస్తున్నావా? అనుకుంటా. అడవిలో చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి, కానీ రోగ్ ఎలిఫెంట్ ఒక్కటి సెపరేట్ గా ఉంటుంది. మిగతా వాటితో కలవదు. తిక్క లేచినప్పుడు అడివంతా తొక్కేస్తుంది. అలాంటి రోగ్ ఎలిఫెంట్ ని లవ్ లో పడేస్తే సంథింగ్ ఎల్స్. అందరిలా మోసం చేయడానికి ఆడు మనిషి కాదు, జంతువు. అలాంటి జంతువు దొరికినప్పుడు వదలకూడదు. నేను మిస్ అయ్యాను, నువ్వు మిస్ అవ్వకు. మీరేం చేశారో తెలీదు కానీ వాడు ఆడాళ్ల మీద పడ్డాడు. ఆడజాతిని బూతులు తిడుతున్నాడు. తిట్టని, ఆడు తిట్టినా బానే ఉంటుంది. హే లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు అర్జెంటుగా ఈ అమ్మాయిని తీసుకుని ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఆడెప్పుడేం చేస్తాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి సార్? ఎక్కడికో చోటుకి వెళ్ళరా. వాడిని చంపిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకోద్ది కానీ. కోల్కతా పోలీసులు మాకిచ్చిన గిఫ్ట్ బలవంతపు హాలిడే. ప్రకృతి చాలా ప్రమాదకరమైంది.
ఎక్కడో వర్షం పడితే ఎవరెవరో ఏకమైపోతుంటారు. అందులోనూ ఈ పిల్ల మూడ్ చాలా పాజిటివ్గా ఉంది. అదే నా టెన్షన్. వాట్ హ్యాపెన్? ఫుల్ ట్యాంక్ అన్నా తాగేసింది. ఇప్పుడు ఎలా? తమరికి నడవడం వచ్చు కదా. హే, వాటర్ ఫాల్. లెట్స్ గో. అంజలి, నేను ఆ లొకేషన్కి రాను. కమ్ ఆన్ యా, లెట్స్ గో. నో కమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నువ్వు పద, నేను వస్తా. ఓకే. ఏయ్, చూసావు కదా, రా వెళ్దాం. నీకు నచ్చలే? లే. ఉండబుద్ది వెయిట్లే? లే. ఓ వెయిట్ ఎ మినిట్. ఈ లొకేషన్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అవును, దాంతో వచ్చా. ఆ టెంట్లోనే. టెంట్ లోనా? ఏం చేసావు? ఏం చేసావు టెంట్ లోనే? 3 రాత్రులు ఇక్కడే ఉంటే జరగకుండా ఎందుకుంటుంది? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే. ఎందుకు ఏడుస్తున్నావు? సెకండ్ హ్యాండ్ దొరికితే ఏడవరేంటి? అమ్మా, ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఓకే, నాకు ఈత రాదు. దూకితే ఏమవుతుందో కూడా నాకు తెలీదు. I miss you. ఏయ్, ఎందుకు ఏడ్చావు? ఎందుకు దూకావు? మాట్లాడవే. చూడా నీకు ఈరోజేంటే ఇంత అందంగా ఉన్నావు? తడిస్తే పంది కూడా బాగుంటుంది. నో 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 నో, నీ కళ్ళల్లో ఏదో ఉంది. ఏం లేదు. ఏ చూడు, ఏముంది? ఏదో లాగుతుంది. పెదాలు కూడా బాగున్నాయి. ఏదే, ఓ పాట పాడు. నా గొంతు చండాలంగా ఉంటుంది. నాకు అదే వినాలనుంది. హే పూరా. ఎవరు మీరంతా? అరే నమస్తే సార్. అమ్మ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఆహా. అంజలి ఇక్కడే ఉంటుందని నాకెందుకు చెప్పలేదురా? నేను ఆ అమ్మాయి అనుకోలేదు సార్. రే బబ్లు, మీ అత్త బెడ్ ఇదేనా? అవును. చెప్పురా, మీ అత్త బాగుంటుందిరా. రై బబ్లు, బబ్లు, మీ అత్తని నేను పెళ్లి చేసుకోనా? ఓకే అంకుల్. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళమంటావు? ఊటీ. ఊటీ? మీ అత్తకి నాకు అమ్మాయి పుడితే బెటరా, అబ్బాయి పుడితే బెటరా? అమ్మాయి. ఏం పేరు పెట్టమంటావు? షకీరా. షకీరా? నా షకీరాని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను అంకుల్. మరి నువ్వెక్కడికి వెళ్తావు హనీమూన్ కి? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్? క్యూటీ పై బోసిడీకే. నాకేమో ఊటీ, నీకేమో స్విట్జర్లాండ్. నేనేమన్నా పగలగా అనుకున్నావు బే? హేయ్, అందరూ నన్ను సైకో అంటున్నారు. ఈడు సైకో? ఏ సాలా సైకో? చెప్పరా, వీడి పెళ్ళంటే ఏంటో అడగట్లా? హనీమూన్కి వెళ్తావరా నువ్వు? రే పాగల్, ఏంట్రా ఈడు? వీడికి అన్ని తెలిసిపోయాయి. మీరు గోకుల్ కోపానా గనీరా? నీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అత్తమ్మని ఎదురింటి అంకుల్ని పోలీసులు ఎక్కడికి పంపించారు. ఎక్కడికి? తెలీదు. హనీమూన్ కా? హనీమూన్ అంటే ఏంటి అంకుల్?
ఎవడు చెప్పాడ్రా పసిపిల్లలు దేవుడితో సమానమని? చూడరా నీ కొడుకు చూడు. ఏయ్ ఏం చేస్తున్నావు? ఫిషింగ్ వి ఆర్ ఫిషింగ్ ఫర్ డిన్నర్. చేపలు పడుతున్నాం. అలా చేపల పులుసు తిని అదే టెంట్లో ఇంకో అమ్మాయితో పడుకోవాల్సి వచ్చింది. ఏ మాట కా మాట, నా ఎక్స్ కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది. ఏమైంది? నాకు కుక్కలంటే భయం. చిన్నప్పుడు నన్ను కుక్క కరిచింది. ఇప్పుడు నిన్ను కరవలేదు కదా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అన్ని కుక్కలు కరవు. నేను చెప్పేది అదే సార్. కుక్కలే కాదు, అమ్మాయిలందరూ కరవరు. పాత అలవాటుతో చెయ్యి వేయొద్దు. అంజలి దొరికితే గాని నిద్రపోనంటున్నాడు సైకో. అసలు సైకోలు ప్రేమిస్తారా? వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలుసా? ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకో ఆర్టిస్ట్ వీరభద్రరావు గారు. చెప్పండి. నాకు తెలీదు మిస్టర్ వీరభద్రరావు, సైకో అంటే ఏంటి? సమ్వన్ హూ ఈజ్ మెంటల్లీ అన్స్టేబుల్ అఫెక్టెడ్ బై సైకోసిస్. సైకోసిస్? బోసిడికే. సైకో అంటేనే అర్థం కావడం లేదు. సైకోసిస్ అంటావేంటి? వాళ్ళకి మెంటల్ సార్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. పాయింటే, నువ్వు చెప్పింది కరెక్ట్ అయింది. ఇదే కదా? ఏంటి ఏమన్నా? సైకోలకు ప్రేమించడం రాదా? కెన్ యూ సీ మై ఐస్? అంజలిని నేను ఎంతగా ప్రేమించాను. అంజలిని, నా అంజలిని కలకత్తా పోలీస్ దాచేసింది. ఏయ్ కమిషనర్, నా అంజలి నాకు దొరికేంత వరకు సిటీలో ఉన్న ఏ అంజలిని నేను వదలను. చిన్న, చితక, ముసలి, ముతక, సిటీలో ఉన్న ఏ అంజలిని వదలను. అందరినీ. నీ పేరేంటి? శ్రీవాత్సవ్. నీ పూర్తి పేరు? అంజలి శ్రీవాత్సవ్. అంజలి? facebook.com అంజలి కోల్కతా. ఈ లిస్ట్ లో ఉన్న అంజలిలందరూ నాకు కావాలి. గుర్తొచ్చిందిరా, అంజలిదేవి బెగ్గర్. అది వాడి అమ్మ. బెగ్గర్ యా. దాన్ని కూడా తెచ్చేయండి రా. నేనండి అంజలిని మాట్లాడుతున్నాను సరస్వతి గారు. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంది. విక్టిమ్ తాలూకు బంధువులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కోల్కతా పోలీసులేమో వెతుకుతున్నారు, కానీ ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు. నువ్వెక్కడున్నావయ్యా? ఫారెస్ట్ లో ఉన్నా. అర్జెంట్ గా సిటీకి రా. ఏ సార్? ఆ సైకో గడు సిటీలో ఉన్న ప్రతి అంజలిని కిడ్నాప్ చేస్తున్నాడు. త్వరగా రా. సార్, నాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏం చెప్పాడంటే వాడిని వేసేసిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మన్నాడు సార్. ఫోన్ కోసం వెయిటింగ్ ఎక్కడా? గడిది గుడ్డు. ఆ సైకో గడు ఆడి పెళ్ళాన్ని
ఐ మీన్ నా చెల్లెలు కూడా ఎత్తుకుపోయాడు. నువ్వు బాగున్నావు, బట్ ఐ హేట్ యువర్ హస్బెండ్ పాజిటివ్గా. ఐ విల్ కిల్ హిమ్. ఆడెక్కడా, నువ్వెక్కడా? యు ఆర్ సో బ్యూటిఫుల్. కెన్ ఐ డాన్స్ విత్ యూ? నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్. డోంట్ ఫియర్, ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్. కమ్ ఆన్, కమ్ ఆన్. ఎందుకురా? అంజలి దేవి, మీ మమ్మీ ఎందుకు లేవట్లేదు? అంటే ఆవిడకి జాయింట్స్ పెయిన్స్. అమ్మా, ఇక్కడ నుంచి లేచి నీ పక్కన కూర్చోమను చాలు. పిలవరా? అమ్మని పిలు. మేబా భాయ్, ఇదమ్మా కాదు, బొమ్మ. ఆ బొమ్మను పెట్టింది నువ్వేనా? అవును సార్. ఎందుకు పెట్టావు? కాన్సెప్ట్. మై హోల్ ఇంటెన్షన్ ఈస్ బెకింగ్ సిస్టమ్ మార్చాలని. నీ ఐడియా నాకు నచ్చింది. ఐ అప్రిషియేట్ ఇట్. ఈవెన్ ఇట్ ఇస్ గ్రేట్ ఐడియా. ఈ బొమ్మకు బుర్కా వేసి అమ్మ అమ్మ అని చెప్పి ఎంతో తెలివిగా రోడ్డు పక్కన కూర్చోబెట్టి డబ్బులు అడుక్కుంటూ మొత్తం సిస్టమ్ నే మార్చేద్దాం అనుకుంటున్నాడు. లాంగ్వేజ్ మారింది. ఈ బొమ్మను చూపించి అమ్మ అని చెప్పావు నాకు. చెప్పి పైగా మూగదే అన్నా. నన్ను ఏడిపించావు. నీకెలా కనిపిస్తున్నారా నేను? బోల్. भाई बुरा मत मानना, लेकिन ये तुमको एड़ा ही समझ रहा है. బొమ్మను చూపించి అమ్మ అంటావురా నువ్వు? వయసుతో నిమిత్తం లేకుండా ఒకే పేరుతో ఉన్న ఇంతమంది ఆడవాళ్ల కిడ్నాప్ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో నమోదైంది. సైకో వెతుకుతున్న అసలైన అంజలి ఇప్పుడు లైవ్ లో ఉంది. రే సైకో, వింటున్నావా? भाई वो टीवी में आ रहे. నిన్నే. నీకు కావాల్సిన అంజలి నా దగ్గర ఉంది. మిగతా వాళ్ళని ఏం చేయకో, నాకు ఫోన్ చేయి. నువ్వెక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తా. టీవీలో నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కనిపిస్తుందా? ఫోన్ చేయి. ఫోన్ చేయండి రా నెంబర్కి. అమెరికా నుంచి డాక్టర్ వచ్చారు. మీ పేషెంట్ రిపోర్ట్స్ ఆయనకు చూపించాను. అర్జెంటుగా మీతో మాట్లాడాలి అంటున్నారు. नहीं उठा रहे भाई. ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయని చెప్పారు డాక్టర్ గారు. కాకపోతే 10 lakhs మీరు ఇప్పుడే డిపాజిట్ చేయాలి. ఇప్పుడంత డబ్బు నా దగ్గర లేదు సార్. మళ్ళీ నైట్ ఫ్లైట్ కి డాక్టర్ గారు అమెరికా వెళ్ళిపోతున్నారు. మీరు 1 hour లో అయినా అరేంజ్ చేయగలిగితే నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేస్తా. రే, నేను హాస్పిటల్లో నన్ను ఫోన్ పెట్టే. నీకు షూరిటీ లేకుండా డబ్బులు ఇవ్వనయ్యా, అది నా పాలసీ. నీ దగ్గర షూరిటీ ఉందా? మీకెన్నో కోట్లు వసూలు చేసి పెట్టాను, నన్ను నమ్మరా? నమ్మను రాజా, బిజినెస్ ఈజ్ బిజినెస్. $10 లక్షలు కావాలి నాన్న. వీళ్ళన్నయ్యకి ఆపరేషన్ చేయించాలి. వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. నిన్నెప్పుడు నేను మొండి విధవ అనుకున్నానే తప్ప ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకోలేదురా. వాళ్ల కోసం నువ్వు ఇంత చేస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది. కానీ ఈ పేద తండ్రి దగ్గర పెన్షన్ తప్ప ఇంకేమీ లేదు. నేనేవి దాచుకోలేదురా. కావాలంటే మీ అమ్మని అడుగు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు నాన్నా? నువ్వేమన్నా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావరా? ఆడి దగ్గరికి వెళ్ళమని ఇంటింట తిరుగుతాంట్రా. 42 మంది ఉన్నారు ఆడి దగ్గర. నా పెళ్ళం కూడా ఉంది అందులో. సార్, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, మీరు ఇస్తారా? నేనెందుకు ఇస్తారా? వాడిని చంపేసి వాడి మీద రివార్డ్ ఉందా తీసుకెళ్ళు. రే, నేను కొన్ని డబ్బులు అరేంజ్మెంట్ లో ఉన్నా, అది చూసుకొని ఫోన్ చేస్తా. పెట్టే. ఎంత కావాలరా నీకు? 10 లక్షలు కావాలి. మరి నన్ను అడిగితే నేను ఇస్తానుగా. నిజంగా ఇస్తావా? అంజలిని తెస్తావా? ఎక్కడికి రావాలి? శ్యామ్ బజార్కి వచ్చేయి. రన్నింగ్ ట్రామ్ ఎక్కేయి. ఆ క్షణంలో సైకో నాకు దేవుళ్లా కనిపించాడు. దేవుడే సైకో రూపంలో నా ముందుకొచ్చాడా అనిపించింది.
అంజలిని తీసుకుని ట్రామ్ ఎక్కేశా. నేనిస్తాను అంటే ఎలా నమ్మేవరు నువ్వు? ఎలా కనబడుతున్నాను నీకు? రై ఆపుతున్నావేంట్రా? చంపనివరా మీకు? లెట్ మీ కిల్ యు అమిగో. పదిచ్చుకో, పొడి చేసుకో. ఏంటి? పదిచ్చుకో, పొడి చేసుకో. పదిస్తే పొడి చేసుకోవచ్చా? ఎస్. ఆర్ యు సీరియస్? యా. యు వోంట్ డూ ఎనీథింగ్? నో. ప్రామిస్? ఐ హేట్ ప్రామిసెస్. ప్రామిస్ ఏంట్రా ప్రామిస్? You know, amigo, you're bigger psycho than me. Hey, Chirag. हाँ भाई. నీ ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నారా? 1 लाख. డ్రాయింగ్ కిచ్. చల్. तेरा प्रॉब्लम सॉल्व. నా కళ్ళ ముందే రాబరీ జరుగుతున్నా నాకు తప్పనిపించలేదు. వాళ్ళ అన్నయ్యకి కాళ్ళు రావాలి, అదే నా టార్గెట్. సార్ ఒక్క నిమిషం. మిమ్మల్ని డబ్బులు అడిగాను, మీరివ్వలేదు. ఈడిస్తా అన్నాడు, 5 ఇచ్చాడు. ఇంకో 5 అరేంజ్ చేస్తున్నాడు. ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఏంట్రా వదిలేసింది? నువ్వు కందించు కందించు. కింద పెట్టకుండా కూడా కాల్చొచ్చు. యూసి చలో చలో చలో. ఇది డాన్స్ బారే కదా? అవును సార్. ఇక్కడ అమ్మాయిలు డాన్సులు వేస్తుంటారు, అందరూ డబ్బులు విసురుతూ ఉంటారు. ఇప్పుడు లేనే. అది రాత్రి సార్, ఇప్పుడు కాదు. నేను నైట్ కలెక్షన్. నైట్ కలెక్షన్ ఎక్కడ? सेट लेके गया. सेट लेकर गया. Shit. Actually, I don't understand one thing. అసలు నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలరా? మార్ దెంగే ఇస్కో. నా కొడక, క్యారెక్టర్ లేదంటారా నీకు? పొరిచుకో, పొడి చేసుకో. ఐ గాట్ అన్ ఐడియా. వెయిట్. హలో రై, లేడీస్ అంతా మన దగ్గర ఉన్నారు కదా? హా బాయ్. వాళ్ళ మెల్లో గోల్డ్ చైన్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి బాయ్. మొత్తం తెంపేసి వాటిని మార్వాడి దగ్గర అమ్మేసి మన ప్లేస్ కి వచ్చేసాయి. ఫాస్ట్. ఓకే? డబ్బు రెడీ భయ్యా. రై, 10 లక్షల పైన ఎక్స్ట్రా 150 రూపీస్ పెట్టు. త్వరగా పెట్టు. ఠీకే భయ్యా. ఇదిగోరా నీ 10. మాటంటే మాటే. గంటలో ఇచ్చా. జస్ట్ 1 అవర్. డోంట్ యు డే టాక్ అబౌట్ మై క్యారెక్టర్ ఎనీమోర్. క్యారెక్టర్ ఉందిరా నాకు. నువ్వు నీ మాట మీద నిలబడతావా? హాస్పిటల్కి వెళ్ళి డబ్బు కట్టే. మరి నువ్వు? నేను వస్తా, నువ్వు వెళ్ళు.
చేసుకోవచ్చా? నువ్వేమన్నావు కదా? Why are you stopping me, amigo? పొడి చేసావు కదా. నాకు 10 సార్లు పడవాలనుంది. నేనేం చెప్పా? 10 ఇచ్చుకో, పొడి చేసుకో అన్నా. ఇచ్చావు, పొడి చేసావు. డీల్ డన్. నో, దిస్ ఇస్ చీటింగ్ అమిగో. నీ క్యారెక్టర్ లేదు. నా క్యారెక్టర్ లేదురా. వెళ్ళు, నువ్వు వెళ్ళి డబ్బు కట్టే. పట్టుకుంటా వాణ్ణి. నువ్వెందుకు ఏడుస్తున్నావే? ఆడి గురించి అడవడం అంటే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ యూ అండ్ యు ఆర్ క్రైంగ్ ఫర్ హిమ్. క్రైంగ్ ఫర్ హిమ్. క్రైంగ్ ఫర్ హిమ్. తల్లి కొట్టకరా, చంపేస్తా సైకో నా కొడకా. నీకు సంబంధం ఏంట్రా? నువ్వే చెప్పావు కదరా దాన్ని నువ్వు లవ్ చెయ్యట్లేదని. Amigo, do you bloody love her? Answer my question. Don't come in between, otherwise I will kill you, boss. Nike. Just భాయ్, ఇప్పుడు ఎవడు లేస్తే వాడే హీరో. భాయ్ భాయ్ ఉఠో. ఏ భాయ్, ఏ మారా మत.
ఎందుకు ఎందుకు నన్ను సేవ్ చేసావు అమిగో? తెలుసో తెలియకో నన్ను అమిగో అమిగో అని పిలిచావు. ఫ్రెండ్ని చంపుకునేవాడిని కాదురా నేను. ఐ లవ్ యూ అమిగో. నాకు హక్ కావాలి. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గాడేనా? ఐ హేట్ కోల్కతా పోలీస్. ఆడనవసరంగా వీడిని చంపేశాడు. ఈ సైకో మీద నిజంగా నాకే కోపం లేదు. వీడు నాకే అన్యాయం చేయలేదు. ఈడు నా లైఫ్లోకి రావడం వల్లే నేను ఆ అమ్మాయికి దగ్గరయ్యాను. నేను మళ్ళీ ప్రేమలో పడ్డానికి వీడే కారణం. 4 రోజుల్లో మురళి డ్యూటీలో జాయిన్ అయిపోతాడు. ఆ ఫ్యామిలీ హ్యాపీ. అందరికీ బాయ్ చెప్పేశా. కానీ అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలాంటి ప్రామిస్లు చేయలేను. నీతో నేను ఎన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఈ క్షణమే మన మొత్తం జీవితం అనుకుంటే రా. ఇది నా సెకండ్